రాష్ట్రాలకు పరిహారం చెల్లింపు అంశంపై జరిగిన జీఎస్టీ కౌన్సిల్లో ఎలాంటి ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో ఏ నిర్ణయం తీసుకోకుండానే సమావేశం ముగిసింది. అయితే ఈ ఏడాది జీఎస్టీ పరిహారం కింద వసూలైన 20,000 కోట్ల నిధులను రాష్ట్రాలకు బదలాయిస్తున్నట్లు చెప్పారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. వచ్చే వారంలో మరో 24,000 కోట్లను ఐజీఎస్టీ కింద చెల్లిస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వమే రుణం తీసుకుని రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారాన్ని పూర్తిగా అందించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కోరింది. జీఎస్టీ చట్టం ప్రకారం రాష్ట్రాలకు పరిహారం ఇవ్వాల్సిన బాధ్యత కేంద్రానిదేనని ఆర్థిక మంత్రి హరీష్ రావు జీఎస్టీ మండలి సమావేశంలో పునరుద్ఘాటించారు. పరిహారానికి సంబంధించి కేంద్రం సూచించిన 2 ప్రతిపాదనలు రాష్ట్రానికి సమ్మతం కాదని స్పష్టం చేశారు. రాష్ట్రాల రాబడులపై కోవిడ్-19 తీవ్ర ప్రభావం చూపడంతో రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారం ఎంతో అవసరమన్నారు. 2017-18 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 24,000 కోట్ల జీఎస్టీ బకాయిల్లో తెలంగాణకు 2,638 కోట్లు వస్తాయని హరీష్ రావు చెప్పారు. కేంద్రం ప్రతిపాదించిన 2 ప్రతిపాదనల్లో మొదటి దానికి ఆంధ్రప్రదేశ్ సహా 21 రాష్ట్రాలు అంగీకరించగా తెలంగాణ, పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు 2 ప్రతిపాదనల్ని తిరస్కరించాయి. చట్ట ప్రకారం పరిహార చెల్లింపు బాధ్యత కేంద్రానిదే కాబట్టి కేంద్ర ప్రభుత్వమే రుణం తీసుకుని తమకు చెల్లించాలని డిమాండ్ చేశాయి. దీంతో సమస్య పరిష్కారంలో ప్రతిష్టంభన ఏర్పడింది. ఈ అంశంపై చర్చించేందుకు ఈ నెల 12న మరోసారి సమావేశం కావాలని నిర్ణయించారు. అయితే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రాలకు ఉపశమనం కలిగించేందుకు ఈ ఏడాది పరిహార సెస్ రూపంలో వసూలైన 20,000 కోట్లను రాష్ట్రాలకు వెంటనే పంపిణీ చేయాలని కేంద్రం నిర్ణయించింది. This year till now whatever has been collected under the compensation cess, which totals approximately to about 20,000 crores, will get disbursed tonight to all the states. This year's compensation cess collected amounting to 20,000 crores will be distributed late night today. So there wouldn't be anything kept behind. The entire amount will be disbursed. 21 రాష్ట్రాలు ఆప్షన్ 1 ఎంచుకున్నట్టు లేఖల ద్వారా స్పష్టం చేశాయన్నారు నిర్మలా సీతారామన్. కొన్ని రాష్ట్రాలు దీనికి ఇష్టపడలేదని, మరికొన్ని రాష్ట్రాలు 3వ ప్రతిపాదనను ప్రధానమంత్రి కార్యాలయానికి పంపాయని అన్నారు. కేంద్రమే ఆర్బీఐ నుంచి రుణాలు తీసుకుని తమకు పరిహారం చెల్లించాలని కోరాయన్నారు. We are now tasking them to pay back that surplus amount. Now, they would be gradually retrieved from the states. So, an amount of 24,000 crores, which is the IGST due, which has to be paid to many of the states which had received less earlier, will be done in the middle or by the end of the next week. And why is that so? Because the secretary expenditure who actually has to do all these is on leave. The moment he comes, he will attend to that. But the decision to disburse that amount has been taken. Andhra Pradesh, Arunachal Pradesh, Assam, Bihar, Goa, Gujarat, Haryana, Himachal Pradesh, Jammu Kashmir, Karnataka, Madhya Pradesh, Manipur, Meghalaya, Mizoram, Nagaland, Odisha, Puducherry, Sikkim, Tripura, Uttarakhand, Uttar Pradesh రాష్ట్రాలు ఆప్షన్ 1కి అంగీకరించాయి.